2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ మధ్య కాలంలో మనం గోల్డ్, సిల్వర్ పేరెత్తాలంటేనే భయపడాల్సి వచ్చింది. కారణం రేట్స్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి. గతేడాది 70,000 ఉన్న బంగారం ధరలు ఈ ఏడాదికి 1,32,000కి చేరుకున్నాయి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం గోల్డ్, సిల్వర్ పేరెత్తాలంటేనే భయపడాల్సి వచ్చింది. కారణం రేట్స్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి. గతేడాది 70,000 ఉన్న బంగారం ధరలు ఈ ఏడాదికి 1,32,000కి చేరుకున్నాయి. అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అమెరికా అలాగే భారత్ వాణిజ్య ఒప్పందాలు, ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, ఇంకొక వైపు చూసినప్పుడు రాజకీయ అనిశ్చితి, ఇలా రకరకాల కారణాలను అయితే బంగారం రేట్లు పెరగడానికి మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసినప్పుడు బంగారం ధర పడిపోయింది. ఒక్క రోజులోనే తులం బంగారం మీద 9,000 రూపాయలు తగ్గింది అని బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఇంకొక వైపు చూసినప్పుడు వెండి ధర కేజీకి 28,000 రూపాయలు వారం రోజుల్లో తగ్గింది. అయితే నిజంగానే బంగారం రేటు తగ్గడంతో కస్టమర్స్ గోల్డ్ షాప్స్ కి క్యూ కడుతున్నారా? అసలు ఈ రోజు బంగారం రేటు ఎలా ఉంది? వీటన్నిటినీ తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ లోని ఒక జ్యువెలరీ షాప్ కి వచ్చాను. లోపలికి వెళ్లి గోల్డ్, సిల్వర్ రేట్స్ కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం రండి. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వేగా జ్యువెలర్స్ లో. ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తగ్గడం అనేది కస్టమర్స్ కి నిజంగా గుడ్ న్యూసే. బంగారం తగ్గింది అనగానే చాలా మంది కస్టమర్స్ షాప్స్ కి వచ్చేసి కొనేస్తారేమో బంగారం అని అనుకుంటాం. కానీ బంగారం రేటు పెరిగినప్పుడు అవసరమైన వాళ్ళు కస్టమర్స్ వెళ్ళిపోయి గోల్డ్ ఏ రేంజ్ లో కొన్నారో తగ్గుతున్నప్పుడు మాత్రం ఆ స్థాయిలో కస్టమర్స్ వస్తున్నట్టుగా మనకి కనిపించట్లేదు. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు అమ్మో రేపటికి ఇంకా రేట్ పెరుగుతుందేమోననే భయం కావచ్చు, లేదంటే భవిష్యత్ మీద ఆలోచనతో చాలా మంది తొందరగా గోల్డ్ కొనేశారు. కానీ ఇప్పుడు చూసినప్పుడు బంగారం రేటు తగ్గుతుంటే ఇంకా రేపటికి తగ్గుతుందేమో అనే వేచి చూసే ధోరణి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ఒకప్పుడు బంగారం అంటే మహిళలకి ఆభరణంగా, అలంకారంగా మాత్రమే చూసేవాళ్ళు. అది పూర్తిగా ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టుగా ఉండేది. కానీ బంగారం రేట్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి దాన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడడం అనేది పెరిగిపోయింది. మగవాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఒకప్పుడు పొలాల మీద, లేదు భూముల మీద, ఇళ్ల మీద ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు. కానీ రాను రాను గోల్డ్ రేట్స్ ఈ రేంజ్ లో పెరిగిపోతూ ఉండడంతో గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది పెరిగిపోయింది. కానీ ఇప్పుడు చూసినప్పుడు మార్కెట్స్ లో ఎక్కడ చూసినా కస్టమర్స్ ఎక్కువగా ఉంటారేమో, అవసరం ఉన్నా లేకపోయినా బంగారాన్ని కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం. కానీ రేపటికి బంగారం రేటు ఇంకా తగ్గొచ్చు అని చూస్తున్న వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా కనిపిస్తోంది. మరీ ఎక్కువ అవసరం, ఫంక్షన్, ఈ టైంకి బంగారం లేకపోతే గడవదు అనుకున్న పబ్లిక్ మాత్రమే గోల్డ్ కొనడానికి వస్తున్నారు. ఇవాళ 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములు 1,25,000 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్స్ ఆర్నమెంట్ 10 గ్రాములు అయితే 1,14,000 రూపాయలు ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా 22 క్యారెట్స్ ఆర్నమెంట్ జ్యువెలరీ. ఇందులో ఒక ఐటమ్ ఏదైనా తీసుకొని ఇవాళ రేటు ప్రకారం అది ఎంతకి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి కనిపిస్తున్నది గోల్డ్ జడ. చాలా మంది ఇప్పుడు జడను కూడా బంగారంగా ఇక్కడ అలంకరించుకుంటున్నారు కదా. 22 క్యారెట్స్ అనమాట, 1,14,000 రూపాయలు ఉంది. ఈ జడ ఫైనల్ గా కొనేసరికి ఎంతకి కస్టమర్ చేతికి వస్తుంది అనేది తెలుసుకుందాం. చూసారు కదా, ఈ గోల్డ్ జడ అనేది ఇప్పుడు 20 తులాలు ఉంది. 200 గ్రాములుగా దీన్ని మనం చెప్పొచ్చు. అయితే వేస్టేజ్ 13% వేస్తున్నారు. అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేది కూడా ఎక్కడ ఏ జ్యువెలరీ కొనా మనకి కంపల్సరీ 1 గ్రామ్కి 200 చొప్పున మేకింగ్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ కలిపినప్పుడు ఈ గోల్డ్ జడ అనేది మనకి 30 లక్షల రూపాయలకి వస్తుంది. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 1,25,000 రూపాయలు ఉంది. అయితే ఇది ఆర్నమెంట్, నేను మొదటే చెప్పాను కదా, 22
క్యారెట్స్ ఆర్నమెంట్ అన్నమాట. ఇదైతే 1,14,000 రూపాయలు ఉంది. మనం ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి చాలా మంది కొందాము అనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఇంకా తగ్గుతుందేమో, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాము అనే ధోరణి కూడా చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు నేను కొంతమంది మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు బంగారం రేటు తగ్గిన 10 గ్రాములు 24 క్యారెట్స్ 1,15,000 రూపాయల వరకు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. అదే పెరిగితే గనక 1,40,000 రూపాయలు అయ్యే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అయితే గోల్డ్ కొనాలా వద్దా అనేది మన అవసరాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే వెయిట్ అండ్ సీ అనేది కొన్ని విషయాల్లో, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే టైంలో మాత్రం అది పెద్దగా వర్తించకపోవచ్చు. ముఖ్యంగా బయ్యర్ల సంఖ్య బంగారం విషయంలో బాగా పెరుగుతుంది. దానికి తగినట్టుగా బంగారం నిల్వలు మాత్రం లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ షార్టేజ్ మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసినా గానీ బంగారం రేటు తగ్గిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు 1,25,000 రూపాయలు ఉంది. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే బంగారం తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు. ఏదైనా సరే మన అవసరాన్ని బట్టి, మన అవకాశాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి బంగారం కొనుక్కోవడమే. మనం ఇప్పటి వరకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ రేట్స్ తో సంబంధం లేకుండా డైమండ్ జ్యువెలరీ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా డైమండ్ సెక్షన్ అనేది కనిపిస్తోందో. అయితే రేట్స్ పెరిగాయా తగ్గాయా అనేది డైమండ్స్ కి అయితే అవసరం లేదు. చూడండి ఎంత మంది కస్టమర్స్ డైమండ్ సెక్షన్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ మనం ఒకళ్ళిద్దరు కస్టమర్స్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏం కొంటున్నారు? డైమండ్ బ్యాంగిల్స్ ను బ్రాస్లెట్ తీసుకున్నాను. రేట్ ఎలా ఉంది? రేట్ కంఫర్టబుల్ రేట్ అండ్ ప్రాబ్లమ్ రేట్ అంటే ఎలా ఉంటుంది? డైమండ్ కదా, చాలా మంది ఇప్పుడు అసలు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరేమో ఏకంగా డైమండ్ జ్యువెలరీని పర్చేస్ చేస్తున్నారు. తప్పదు కదండి, మ్యారేజ్ అన్నప్పుడు తీసుకోవాలి కదా కంపల్సరీ. ఇండియన్ ట్రెడిషన్ లో కంపల్సరీ మ్యారేజ్ అప్పుడు గోల్డ్ డైమండ్స్ పర్చేస్ చేస్తాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ ఇప్పుడు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇంపార్టెంట్ మ్యారేజ్ టైంలో ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గింది, 1,25,000 రూపాయలకి వచ్చింది. దాన్ని బట్టి అసలు కస్టమర్స్ ఇంకా కొనాలా లేదంటే వెయిట్ చేయాలా అనుకుంటున్నారు. మీరు కూడా ఒక కస్టమర్, డైమండ్ జ్యువెలరీ కొనడానికి వచ్చారు. మీరు ఒక కస్టమర్ గా ఏం చెప్తారు? అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి. ఇక్కడ మన దగ్గర ఉండదండి, అది ఫారిన్ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అది గోల్డ్ ట్రేడింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే డాలర్ని డిశ్చార్జ్ చేస్తున్నారు, గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాయి గవర్నమెంట్స్, దాని మీద ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంది. వేరియేషన్ కాదు, ఎందుకంటే లాస్ట్ 6 months 1 year లో పెరిగిన దాంతో కంపేర్ చేస్తే తగ్గింది చాలా తక్కువ. అది టెంపరీ, మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకా తగ్గొచ్చు. గోల్డ్ రేట్స్ పెరుగుతుండటంతో దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో పెరిగింది. బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కరెక్టేనంటారా? అది ట్రేడింగ్ అండి, అది ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. ఇది పర్చేజ్ చేసేది యూసేజ్ కోసం కాబట్టి ఇది ప్రైస్ గురించి ఆలోచించరు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రైస్ చూస్తారు డెఫినెట్గా. పర్సనల్ యూజ్కి వాడుకునే వాళ్ళు ప్రైస్తో పెద్ద ఇదే ఉండదు. అంటే కొంతమంది చూస్తారు ఎప్పుడైనా తగ్గితే కొందాము అని ఆలోచించే వాళ్ళు అలా కూడా ఉంటారు. మేడం ఏం పర్చేస్ చేస్తున్నారు? నేనైతే డైమండ్ వడ్డానం. డైమండ్ వడ్డానం, which is like a 2-in-1 thing, which is like you can use it for necklace and vadranam. Okay. So for marriage or for heavy functions, you can use it as a complete whole one set. And if you really want to just go for a small event and wear a necklace, the below one can be used as a necklace. And if you're just going for a very small party with a vadranam, if you want, just go for the top one. వెరీ నైస్. ఇదంతా కూడా డైమండ్ కదా, మరి దీనికి బెల్ట్ ని ఎలా గోల్డ్ తో చేయించారా? This is a silver plate with a gold plated. ఓకే, బ్యాక్ సైడ్ వస్తుంది. Absolutely. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గాయి, చాలా మంది వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే చూస్తున్నారు, ఇంకొంచెం తగ్గుతాయేమో. మీలాంటి కస్టమర్స్ ఏం చెప్తారు? కొనమని చెప్తారా బంగారాన్ని ఈ టైంలో, లేదంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయండి అంటారా? For me, I don't know about others. I would buy it if I need it. మేడం మీకు రీజన్స్ తెలుసా బంగారం ఎందుకు ఈ స్థాయిలో రేట్స్ పెరిగిపోతున్నాయి అనేది? Absolutely, because of the US market. Everybody looks at the US market, and if it is down, here also it will be down. But who knows when it will go up. గోల్డ్ మీద అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అది మనకి ప్రాఫిటబుల్ అంటారా? It's absolutely profitable for the past 10-15 years. It's going up, so definitely, and nothing is waste in terms of gold or silver, and it is for your regular usage. So at least for me, it's not an investment only, it's an investment plus the necessity and the need. యాజ్ ఏ విమెన్
మీరు గోల్డ్ ని ఎలా చూస్తారు? దీన్ని ఒక స్టేటస్ సింబల్ లా చూస్తారా, లేదంటే ఒక ప్రాపర్టీ లా చూస్తారా, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారా? For me, it's like, I would say, fashion statement. ఓ For me, confidence. And at the same time, of course, investment and a property. So it's all in one. గోల్డ్ అంటే ఇంతకు ముందు ఓన్లీ మహిళలకి సంబంధించింది, ఓన్లీ ఇది ఆర్నమెంట్, ఆడవాళ్ళు ఒక ఆభరణంగా అలంకారంగా పెట్టుకుంటారు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక గోల్డ్ కొనుక్కోవాలనుకోగానే మీరు ఒక్కరే వచ్చారు, ఇప్పుడు హస్బెండ్ కూడా వస్తారు, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. ఇది ఇద్దరికి సంబంధించిందేనా గోల్డ్ అనేది? Absolutely. He looks at as an investment part. I look as the other part. Probably. Other part means? Like, okay, as an ornament for me, for it, as I said, it gives me confidence, it gives me entertainment, at the same time like a passion for the same thing. So yes, they look at it as an investment, that so it's like, okay, she's buying, okay, fair enough, but it's an investment for them, so both are happy. చూసారు కదా, బంగారం అనేది ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తి లాంటిదే కాదు, ఇది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా అని చెప్తూ ఉన్నారు. నిజమే కదా, ఒక్కొక్కళ్ళు బంగారాన్ని ఒక్కో రకంగా చూస్తూ ఉన్నారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సొసైటీలో మనకి కంపారిజన్ అనేది కూడా ఉంటుంది. ఎవరు ఏది కొనుక్కున్నా దానికి మించి కొనుక్కోవాలి మనం, ఎందుకంటే మంచి ఆర్నమెంట్ చేయించుకోవాలని కూడా చాలా మంది మహిళలు అనుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.